శతావరి ఘృతం ఇది వైద్యరత్నం వాళ్ళది 150 గ్రామ్స్ మీకు 250 రూపీస్ ఉంటుంది. శతావరి ఘృతం అంటే శతావరి ఒకటే ఉండదు, ఇందులో ఇంగ్రీడియంట్స్ వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి తయారు చేస్తారు. ఇది కూడా అశ్వగంధ ఘృతం లాంటిది, అయితే ఇందులో నాన్ వెజ్ ప్రోడక్ట్ ఏమీ ఉండదు. ఈ శతావరి ఘృతం అంటేనే నెయ్యి. దీంట్లో నెయ్యి అండ్ వేరే హర్బ్స్ తో తయారు చేసినటువంటి కషాయము, ఆవు పాలు అండ్ మాక్షికం అంటే తేనె, అలాగే షుగర్, షుగర్ వీటన్నింటినీ కలిపి తయారు చేస్తారు. కాబట్టి ఈ శతావరి అనేది పిత్తశామకంగా పనిచేస్తుంది. బాగా ఎవరికైతే బాడీ ఎక్సెస్ హీట్, ఓవర్ హీట్ ఉందో అటువంటి వాళ్ళకి ఓవర్ హీట్ ని కంట్రోల్ చేస్తుంది. యాసిడిటీ, ఈ బర్నింగ్ సెన్సేషన్, బర్నింగ్ స్టమక్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఆమ్లపిత్తాన్ని బాగా తగ్గిస్తుంది, మంటని బాగా తగ్గిస్తుంది. అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది శతావరి, ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే. ఈ శతావరిలో షుగర్ ఉంటుంది కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కఫం ఎక్కువగా ఉన్న వాళ్ళు మీకు శతావరి సూట్ అవుతుందా లేదా అనేది మీకు చూసి అడ్వైజ్ చేస్తారు. మీరు డైరెక్ట్ గా మీరు శతావరి ఘృతం తీసుకున్నారనుకోండి, మీకు ఇంకా కఫం పెంచుతుంది, వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ శతావరి ఘృతం అనేది పీసీఓడి అండ్ పీసీఓఎస్ సిమ్టమ్స్ ఉండి వాళ్ళు బాగా అండర్ వెయిట్ ఉన్నారు అటువంటి వాళ్ళకి శతావరి ఘృతం బాగుంటుంది. సో బాడీలో ఎక్సెస్ హీట్ ఉండి మాకు ఇన్ఫర్టిలిటీకి ఓవర్ హీటే కారణం అనుకునే వాళ్ళకి శతావరి ఘృతం బాగుంటుంది. శతావరి ఘృతాన్ని మార్నింగ్ 1 స్పూన్ అంటే 5 ml కానీ 10 ml కానీ దాన్ని వేడి చేసి అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎంటీ స్టమక్ లో తాగాలి. ఓవర్ హీట్ తగ్గిపోతూ ఉంటుంది, మీ ఈ యాసిడిటీ బర్నింగ్ అనేది తగ్గిపోతుంది, మీ ఇంటెస్టైన్స్ ఈ స్టమక్ ని సూటన్ చేస్తూ ఉంటుంది ఈ ఘీ. కాబట్టి మీకు ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తే తగ్గిపోతుంది. అయితే మీరు ఎంతకాలం వాడాలి అని అంటే 2 to 3 months వాడుకోవచ్చు. మీరు అంతకు మించి ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాడాల్సి ఉంటుంది. అండ్ మీకు శతావరి సూట్ అవుతుందా లేదా కూడా తెలుసుకోవాలి. అంటే మీరు పిత్త ప్రకృతి అయ్యి ఉండి ఓవర్ వెయిట్ లేరు, మాకు ఎక్సెస్ హీట్ ఉంది అనుకునే వాళ్ళకి శతావరి బాగా సూట్ అవుతుంది. బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు, మాకు పీసీఓడి ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అనుకునే వాళ్ళకి శతావరి అవసరం. కానీ శతావరి ఘృతం ఇస్తే వాళ్ళు ఇంకా ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు శతావరి చూర్ణం కానీ టాబ్లెట్ కానీ తీసుకోవాలి. కాబట్టి మీకు ఏ మెడిసిన్ అయినా కూడా అది మంచిదైనా కూడా మనకి అది సూట్ అవుతుందా, మన బాడీకి అది అలా తీసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది అనేది అనాలిసిస్ చేసి తీసుకోవాలి. అండర్ వెయిట్ ఉండే వాళ్ళకి, పోస్ట్ డెలివరీ మాకు స్టామినా కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ శతావరి ఘృతం అనేది బాగుంటుంది. ఓవర్ హీట్ ఎక్కువగా ఉండి ఈ స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా ఇస్తూ ఉంటాం అనమాట. శతావరి, అశ్వగంధ రెండింటిని ఎవరెవరు ఎలా వాడాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే కింద ఉన్నటువంటి వీడియో చూడండి, మీకు డీటెయిల్ గా ఉంటుంది.